అందరికీ నమస్కారం. మనము డిగ్రీ ప్రథమ సంవత్సరంలో ఉన్నటువంటి శకుంతలోపాఖ్యానము పాఠ్యభాగాన్ని చదువుకుంటున్నాము. ఈ శకుంతలోపాఖ్యానము పాఠ్యభాగము నన్నయ్య రచించినటువంటి మహాభారతం ఆది పర్వము నుండి స్వీకరించబడింది. పాఠంలోకి వెళ్ళే ముందు కవి పరిచయం చదువుకుందాము. నన్నయ్య క్రీస్తు శకము 11వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. తెలుగులో ఆదికవి అని పేరు కలిగినటువంటి వాడు. నన్నయ్య కన్నా ముందు తెలుగులో లిఖిత సాహిత్యం లేదు అని చెప్తూ ఉంటారు. శాసనబద్ధంగా ఉన్నటువంటి సాహిత్యము, గాసట బీసటగా ఉన్నటువంటి తెలుగు పదాలు. నన్నయ్య కాలంలో కావ్య భాష రాయడానికి సరిపోయినంత పదజాలము లేదు కాబట్టి ఆయన ఆ పదాలన్నింటినీ సేకరించి తర్వాత సంస్కృతంలో ఉన్నటువంటి అనేక పదాలని తెలుగులోకి తీసుకొని తను కావ్యరచనకు పూనుకున్నాడని చెప్తూ ఉంటారు. ఈ రాజమహేంద్రవరాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజరాజ నరేంద్రుడు అనే రాజు వద్ద నన్నయ్య ఆస్థాన కవిగా ఉన్నాడు. తన కులబ్రాహ్మణునిగా ఉన్నాడు. రాజరాజ నరేంద్రుని అభ్యర్థనపై సనాతన ప్రాచీన ధర్మ పునరుద్ధరణ, భారతీయ సంస్కృతి సముద్దీపనకై సంస్కృతంలో వ్యాస ప్రణీతమైనటువంటి మహాభారతాన్ని తెలుగు చేయడానికి నన్నయ్య పూనుకున్నాడు. రాజరాజ నరేంద్రుడు నన్నయ్యను పిలిచి, నేను వివిధ భాషల్లో మహాభారతాన్ని చూశాను. సంస్కృతంలో ఉన్నటువంటి మహాభారతం అనేక భాషల్లోకి అనువదించబడింది. మన తెలుగు భాషలోకి ఎందుకు అనువదించకూడదు? కృష్ణద్వైపాయనముని వృషభాభిహిత బద్ధ నిరూపితార్థమేర్పడ తెనుగుణరచింపుమధిక ధీయుక్తిమెయిన్. ఓ నన్నయ్య, సంస్కృతంలో కృష్ణద్వైపాయనుడు అనే పేరు కలిగినటువంటి మునిచే విరచితమైనటువంటి సంస్కృత మహాభారతాన్ని తెలుగులోకి రచింపుము అని కోరగానే, విద్వజ్జనంబుల అనుమతంబు చేసి నా నేర్చు విధమ్మున ఈ కావ్యంబు రచించదన్ అని మహాభారత రచనకు పూనుకొని వ్యాస భారతంలోని 18 పర్వాలలో నన్నయ్య 2.5 పర్వాలు, ఆది పర్వము, సభాపర్వము, అరణ్య పర్వంలో సగభాగం, 2 పూర్తి పర్వాలు మరియు అరణ్య పర్వంలో సగభాగము రాసి ఆయన పరమావధించడం జరిగింది. నన్నయ్యకు భారతంలో వాంగ్మయ ధురంధరుడైనటువంటి నారాయణ భట్టు చేదోడు వాదోడుగా నిలిచాడు. అందుకే ఆ అవతారికలో కూడా మనం చూడడం జరిగింది. నారాయణ భట్టు తనకు ఏ విధంగా తోడ్పడ్డాడు. మహాభారతంలో నరనారాయణుడు యుద్ధం చేస్తున్నప్పుడు ఆ నారాయణుడైనటువంటి శ్రీకృష్ణుడు అర్జునునికి ఏ విధంగా తోడ్పడ్డాడో ఆ విధంగా నన్నయ్యకు మహాభారత రచనలో నారాయణ భట్టు చేదోడు వాదోడుగా నిలిచి తన కావ్య రచనకు తోడ్పడ్డాడు అని చెప్పేసి సహృదయంగా అతన్ని గుర్తు చేసుకున్నాడు. నన్నయ్య నిత్య సత్యవచనుడు, పంచమ వేదమని ప్రశస్తి పొందినటువంటి వ్యాస భారతమును సందర్భానికి అనుగుణంగా సంస్కృతంలో ఉన్నటువంటి భారతంలో ఉన్నది ఉన్నట్లుగా కాకుండా ఇక్కడ తెలుగు సమాజానికి అనుగుణంగా అనుచితమైనటువంటి పదాలను, అనుచితమైనటువంటి కథలను, అనుచితమైనటువంటి వ్యాఖ్యలను ఉంచి అనౌచిత్యంగా తోచినటువంటి వారిని తొలగించడము జరిగింది, తీసివేయడం జరిగింది. కాబట్టి నన్నయ్య రాసినటువంటి మహాభారతాన్ని అనువాదము అని కాకుండా అనుసృజన, ట్రాన్స్క్రియేషన్ అని మనం చెప్పుకుంటూ ఉన్నాము. అనుసృజన చేశాడు నన్నయ్య. భారతంలో ఉన్నటువంటి కథని ఉన్నది ఉన్నట్లుగా కాకుండా ఆ కథను స్వీకరించి దానికి కొన్ని మార్పులు చేర్పులు చేసి తాను తెలుగులో రాయడము జరిగింది. తెలుగులో కవిత్వం రాసిన కవులందరూ నన్నయ్యను మార్గదర్శిగా భావించి నన్నయ్య మార్గంలో అనుసరిస్తూ నన్నయ్యను స్తుతిస్తూ నన్నయ్యను వారి కావ్యాల్లో గుర్తు చేసుకుంటూ ఉంటారు. దీన్నే మనం
సుకవిస్తుతి అని అంటాం. అంటే కావ్య ఆరంభంలో తన పూర్వకాలంలో ఉన్నటువంటి వాళ్ళు, తనకు ఆధారమైనటువంటి వాళ్ళు, తనకు మార్గదర్శనం చేసినటువంటి కవులను స్తుతించినప్పుడు నన్నయ్య ఆది కవి కాబట్టి మొట్టమొదటి వరుసలో నిలుస్తాడు. ఈయన ఆంధ్ర శబ్ద చింతామణి, చాముండికా విలాసము, ఇంద్ర విజయము, లక్షణ సారము, రాఘవాభ్యుదయము అనే రచనలు చేసినట్లుగా చెప్తున్నారు. కానీ ఇవన్నీ అలభ్యాలు. ఒక మహాభారత కావ్యం తప్ప నన్నయ్య రాసినటువంటి ఏ కావ్యం కూడా ఇప్పుడు దొరకడం లేదు. ఇది నన్నయ్య గురించినటువంటి సంక్షిప్తమైనటువంటి పరిచయం. ఈ నన్నయ్య రాసిన మహాభారతంలోని ఆది పర్వము చతుర్థి ఆశ్వాసం నుండి శకుంతలోపాఖ్యానం అనేటువంటి పాఠ్యభాగము స్వీకరించబడింది. ఆ పాఠ్యభాగ సందర్భాన్ని తెలుసుకుందాం. దుష్యంత మహారాజు ఒకసారి వేటకు వెళ్తాడు. ఆ వేటకు వెళ్ళినటువంటి పద్యాన్ని కూడా మనము చూడడం జరిగింది. ఆ వేటకు వెళ్తున్నప్పుడు అడవిలో ఉన్నటువంటి చెట్లు చేమలు అన్నీ కూడా ఆయనను సాదరంగా అడవిలోకి ఆహ్వానించాయి. అతిరుచిరాగతుండైనయాతనికిన్ హృదయ ప్రమోదమాతతముగ నవ్వనంబున లతాలలనల్ మృదులానిలాపవర్జిత కుసుమాక్షతావలుల్ సీసలు వెట్టిన ఎట్టిరైరి సంపతదలిని నినాద మృదు భాషల దీవినిలుప్పనిచ్చుచున్. ఆ విధంగా అడవిలో ఉన్నటువంటి లతాలలనల్ అనే తీగలు అనేటువంటి అమ్మాయిలు పుష్పాలను అక్షింతలుగా చల్లగా అక్కడ ఉన్నటువంటి తుమ్మెదల గుంపు మద్దెలలు వాయిస్తూ ఆ రాజును అడవిలోకి ఆహ్వానించాయి. ఆ విధంగా వేటకు వెళ్ళినటువంటి ఈ దుష్యంతుడు కణ్వ మహర్షి ఆశ్రమంలో ఉన్నటువంటి శకుంతలను చూడడం జరుగుతుంది. శకుంతల కణ్వ మహర్షి పెంపుడు కూతురు. కణ్వ మహర్షి తన ఆశ్రమంలో ఈ శకుంతలను పెంచుకుంటూ ఉన్నాడు. అద్భుతమైనటువంటి సౌందర్య రాశి అయినటువంటి ఆ శకుంతలను చూసి ఈ దుష్యంతుడు తొలిచూపులోనే ఆమె పట్ల ఆకర్షితుడై తన మనసులోని ప్రేమను వ్యక్తం చేస్తూ వివాహం చేసుకుందామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. శకుంతలకు అన్ని విధాలా నచ్చచెప్పి గాంధర్వ వివాహం చేసుకుందామని చెప్పేసి చెప్పాడు. ఆ విధంగానే గాంధర్వ వివాహం చేసుకుంటారు. శకుంతల కోరిక మేరకు తనకు పుట్టబోయే కుమారునికి భావి భారత చక్రవర్తిగా పట్టాభిషేకం చేస్తానని చెప్పేసి ఈ సందర్భంలో దుష్యంతుడు శకుంతలకు వాగ్దానం కూడా చేయడం జరుగుతుంది. దుష్యంతుడు ఇచ్చినటువంటి ఆ మాట తన రాజ్యానికి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని మర్చిపోయాడు. ఆ విధంగా మర్చిపోయి రాజ్యంలోకి వెళ్ళి తన పరిపాలన తను చేస్తూ ఉంటున్నాడు. కాలక్రమంలో శకుంతలకు పుత్రుడు జన్మించడం, ఆ పుత్రుడు పెద్దవాడు కావడం, శైశవ దశలో అనేకమైనటువంటి విద్యలు, విలువిద్యలు, మంచి మంచి విద్యలన్నీ కూడా అవసరమైనటువంటి విద్యలు కణ్వ మహర్షి నేర్పించడం జరుగుతుంది. అతడు శైశవ దశలోనే అడవిలో ఉన్నటువంటి జంతువులన్నింటినీ లొంగ తీసుకోవడం చూసినటువంటి ఆ మునులు ఆ బాలునికి సర్వదమనుడు అనే పేరు పెట్టడం జరుగుతుంది. సర్వదమనుడి తేజరూప పరాక్రమాలను కణ్వ మహర్షి చూసి సంతోషించి యువరాజగుటకు ఇదే తగిన సమయముగా భావించి ఎటువంటి ఉత్తమ సాధ్వీమరులైన భర్త దగ్గర ఉండడమే తగుతుంది అని చెప్పి ఆమెను భర్త దగ్గరికి పంపిస్తాడు. మనము నన్నయ్య అనగానే నానా రుచిరార్థ సూక్తి నిధి అన్నాము. అంటే ప్రతి పద్యములోనూ అడుగడుగునా మనకు నీతి సూక్తులు కనిపిస్తూ ఉంటాయి. దానికి ఈ శకుంతలోపాఖ్యానం అనేది చక్కని ఉదాహరణ. ఇక్కడ మొదట చూడండి ఏమంటున్నాడు. ఎటువంటి ఉత్తమ సాధ్వీమనులైనన్ పుట్టినింట్లో ఎక్కువ కాలం ఉండటం తగదు సుమా, భర్తల వద్దనే ఉండడం భార్యలకు ధర్మము. ఎంత గొప్ప సాధ్వి అయినప్పటికీ తను పుట్టింట్లో ఎక్కువ కాలం ఉండడం మంచిది కాదు, భర్త దగ్గరే ఉండడం మంచిది. కాబట్టి నువ్వు భర్త దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి శకుంతలతో చెప్పి శిష్యులను తోడించి సర్వదమనుని శకుంతలను దుష్యంతుని వద్దకు పంపించడం జరుగుతుంది.
శకుంతల నేరుగా దుష్యంతుని సభలోకి అడుగుపెట్టి శకుంతల దుష్యంతుడిని చూసింది. కానీ దుష్యంతుడు శకుంతలను చూసి కూడా చూడనట్టుగా నటిస్తూ తాను ఎవరో తెలియనట్టుగా పరిచయం లేనట్టుగా నటించాడు. ఆ సభా కార్యక్రమంలో మునిగిపోతూ శకుంతలను పట్టించుకోలేదు. తనను ఒక అపరిచితురాలుగా చూడడం ఆ శకుంతల తట్టుకోలేకపోయింది. మర్చిపోయిన వాడికి మరొక నీతి చెప్తున్నాడు చూడండి. మర్చిపోయిన వాడికి గుర్తు చేయవచ్చు, తెలియని వాడికి తెలిపవచ్చు, కానీ తెలిసి కూడా తెలియనట్టు నటించినటువంటి వాడికి చెప్పడం సాధ్యమేనా? మన సామెతల్లో ఉన్నటువంటిది ఏంటంటే పడుకున్న వాడిని లేపవచ్చు, లేచి ఉన్నవాడిని లేపవచ్చు, కానీ పడుకున్నట్లుగా నటిస్తున్నటువంటి వాడిని లేపడం ఆ బ్రహ్మతరం కూడా కాదు కదా. ఆ విధంగా ఇక్కడ దుష్యంతుడు తెలిసి కూడా తెలియనట్లు నటిస్తున్నాడు, అలాంటి వాడిని నమ్మించడం ఎవరి సాధ్యమవుతుంది అని శకుంతల అనుకొని, అయినా వచ్చి ఊరికనే వెళ్ళకూడదు, నా పూర్వ వృత్తాంతాన్ని గురించి చెప్పి కుమారుని రాజుకు చూపిస్తాను అని నిశ్చయించుకొని ఆ దుష్యంతునితో శకుంతల పలుకుతున్నటువంటి మాటలు, దుష్యంతునితో శకుంతల అంటున్నటువంటి మాటలతో మన పాఠ్యభాగం ప్రారంభమవుతుంది. సభలోకి వెళ్ళినటువంటి శకుంతల దుష్యంతుడు గుర్తుపట్టనప్పటికి కూడా తన పూర్వ వృత్తాంతాన్ని చెప్తూ దుష్యంతునికి తన కుమారుని చూపించి, వీడు మన కుమారుడు, నువ్వు వీడికి పట్టాభిషేకం చేస్తానని చెప్పేసి వాగ్దానం ఇవ్వడం జరిగింది, ఇప్పుడు వచ్చాడు, పట్టాభిషేకం చేయము అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మన పాఠ్యభాగము ప్రారంభమవుతుంది. పాఠ్యభాగంలోకి జననాథ వేట నెపమున కనుగొని కన్వాశ్రమమునకున్ వచ్చి ముదంబునందు నాకు నీ ఇచ్చిన వరము తలంపవలయు చిత్తములునన్. ఓ జననాథ, ఓ రాజా, ఓ దుష్యంత మహారాజా, వేట నెపమున కనుగొన కన్వాశ్రమమునకున్ వచ్చి ముదంబునన్నాకు నీ ఇచ్చిన వరము తలంపవలయు చిత్తములునన్. ఒకసారి గుర్తు చేసుకోండి మహారాజా, వేట కోసమై అడవికి వచ్చి ఆ కన్వాశ్రమములో నీవు నాకు సంతోషంగా నాతో పలికినటువంటి మాటలు ఏంటివి, నాతో ఏ విధంగా ఉన్నావు, నన్ను గంధర్వ వివాహం ఏ విధంగా చేసుకున్నావో ఒక్కసారి నీ మనసులో గుర్తు చేసుకో. ముదంబున అందు నాకు నీవు ఇచ్చిన వరము, మనకు జన్మించినటువంటి కుమారునికి పట్టాభిషేకం చేస్తానని చెప్పేసి ఏ విధంగా వరమైతే ఇచ్చావో దానిని ఒకసారి నువ్వు గుర్తు చేసుకోని మనసులో అని చెప్తూ తన కుమారుడైనటువంటి ఆ భరతుణ్ణి చూపిస్తూ, బాలార్కతేజుడగు ఈ బాలుడు నీ కొడుకు, వీనిన్ పౌరరత్నాలంకారు ఉదార గుణాలయు యువరాజులు చేయు. బాలార్కతేజుడగు ఈ బాలుడు, అర్కుడు అంటే సూర్యుడు, బాలసూర్యునితో సమమైనటువంటి తేజము కలిగినటువంటి వాడు, సూర్యునిలా ప్రకాశిస్తున్నటువంటి వాడు బాలార్కతేజుడగు. ఈ బాలుడు నీ కుమారుడు. ఇప్పుడే ఆ కుమారుని పరిచయం చేస్తుంది. ఇంతవరకు కుమారుణ్ణి తన భర్తకు చూపించలేదు, తను దుష్యంతుని దగ్గరికి రాలేదు. దానికి కూడా కారణం ఏంటంటే అక్కడ కణ్వ మహర్షి తన కుమారుడైనటువంటి ఈ శకుంతల కుమారుడైనటువంటి భరతుణ్ణి రాజ్య పట్టాభిషేకం, యువరాజ పట్టాభిషేకం చేయడం కోసమై తగిన విద్యలు, విలువిద్యలు, అన్ని విద్యలు నేర్పించడం కోసం, వాటి అన్ని ధర్మాలు నేర్పించడం కోసం తన వద్దనే పెంచుకోవడం జరుగుతుంది, తన వద్దనే ఉంచి అన్ని విద్యలు నేర్పించడం జరుగుతుంది. కాబట్టి అప్పటి వరకు కూడా ఈ బాలుణ్ణి శకుంతల దుష్యంతునికి చూపించలేదు, శకుంతల కూడా దుష్యంతుని దగ్గరికి రాలేదు. కాబట్టి ఇప్పుడే ఆ దుష్యంతుని చూపిస్తూ, బాలార్క తేజుడకు ఈ బాలుడు నీ కొడుకు, వీనిన్ పౌరరత్నాలంకారు ఉదార గుణాలయం, నీలాగే ఉదార గుణం కలిగినటువంటి వాడు, యువరాజు, తేజోవంతుడు, రాజ్యానికి అర్హుడైనటువంటి వాడు,
కాబట్టి వీనిని యువరాజుగా చేయుము, యువరాజ పట్టాభిషేకము చేయుము అని శకుంతల ఆ సభలో దుష్యంతునితో పలుకుతూ ఉంది. కానీ సభలో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికీ ఈ విషయం తెలియదు. కాబట్టి వాళ్ళంతా ఆశ్చర్యశకులై చూస్తూ ఉన్నారు. ఏంటి ఈ అమ్మాయి ఎవరు, ఈ బాబు ఎవరు, ఈమె ఎందుకు వచ్చి ఈ విధంగా మాట్లాడుతుంది, ఈ రాజు మనకు ఈ విషయం ఎప్పుడు చెప్పలేదు కదా అనేటువంటి సంభ్రమాశ్చర్యాలు ఆ సభలో జరుగుతున్నాయి అనుకుంటూ ఉన్నారు. కానీ ఈ విషయం మాత్రం ఇద్దరికి మాత్రమే తెలుసు. ఒకరు శకుంతల అయితే ఇంకొకరు దుష్యంతుడు. కాబట్టి ఆ శకుంతల తన గురించి తనను పరిచయం చేసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. తన కుమారుణ్ణి ఆ తండ్రికే పరిచయం చేయాల్సినటువంటి అవసరం ఇక్కడ ఏర్పడింది. శకుంతల అన్నటువంటి మాటలు విన్న ఆ దుష్యంతుడు అని నన్విని దుష్యంతుడు దానినంతయున్ ఎరింగియున్ ఎరుంగని వాడు పూలే ఇట్లనియన్. అన్నీ తెలిసినటువంటి వాడే ఆ శకుంతల చెప్పినటువంటి మాటలు విని ఎరింగియున్ ఎరుంగని వాడు వలె తెలిసి కూడా తెలియనట్లుగా నటిస్తూ ఈ విధంగా అంటూ ఉన్నాడు. ఏను ఎరుగ నిన్ను ఎక్కడి దానవు మిన్నకయు అనుచితంబుల్ పలుకంగనేల అరుగుము అంబురుహానన ఎందుండి వచ్చి తందులకు వడిన్. ఓ అంబురుహానన అంటే ఇక్కడ సంబోధించడం మాత్రం మంచిగానే సంబోధిస్తూ, ఎందుండి వచ్చితివి అందులకు వడించనుము, నువ్వు ఎక్కడి నుంచి అయితే వచ్చావో అక్కడికే వెళ్ళిపో. ఎందుకంటే ఈ విధంగా ఒక రాజ్యసభలోకి వచ్చి అందరి ముందు ఈ విధంగా మాట్లాడడం నీకు తగుతుందా? ఏనెరుగా నిన్ను ఎక్కడిదానవు మిన్నకయే అనుచితముల్ పలుకంగయ్యేలా, నేను నిన్ను ఎరగను, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఈ విధంగా అనుచితమైనటువంటి మాటలు పలకడం నీకు తగుతుందా? అరుగుము అంబురు హానన ఎందుండి వచ్చితివి అందులకు. చూడండి, తెలిసి కూడా తెలియనట్లుగా నటిస్తూ ఏ నెరుగా నిన్ను ఎక్కడిదానవు మిన్నకయున్ అనుచితంబుల్ పలుకుచుంటివి. మిన్నకన్ అనుచితంబులు పలకగా నీకు తగుతుందా? కాబట్టి ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే వెళ్ళిపోము అని చెప్పేసి చెప్తున్నాడు. అని నన్ను విని అనగా ఆ శకుంతల విని వెళ్ళనై వెచ్చనూర్చి నిశ్చేష్టితయై కెందమ్మి రేకుల వల్లనంతురంగు జలకనంబు పూలెన్ ఊపారుని తనయనంబుల బాష్పకనంబుల్ తొరంగన్ తలవాంచి ఆ రాజున్ కటాక్షించుచున్ హృదయ సంతాపంబు తనకు తాను ఉపశమించుకొని పెద్దయి పొద్దును చింతించి శకుంతల ఆ రాజునకు ఇట్లనియను. ఆ దుష్యంతుడు, నువ్వెవరో నాకు తెలియదు, ఇక్కడికి వచ్చి అనుచితంగా మాట్లాడుతున్నావు, ఈ విధంగా మాట్లాడడం నీకు తగదు, నువ్వు వెళ్ళిపోము అని చెప్పగానే విని తనకు కలిగినటువంటి కోపాన్ని దుఃఖాన్ని తనలోనే అణుచుకొని అనన్విని వెళ్ళనయి వెచ్చనూర్చి నిశ్చేష్టితయై ఆశ్చర్యం పొందినటువంటిదా అయి కోపం పొందినటువంటిదై దుఃఖం కలిగినటువంటిదై తన దుఃఖాన్ని తనలోనే మింగి తన కోపాన్ని అణుచుకొని తన బాధను తనలోనే అణుచుకొని కెందమ్మిరేకుల వలనన్ తొరంగు జలకనంబుల పూలెన్ కోపారుని తనయనంబుల బాష్పకనంబుల్ తొరగంగన్. కోపారునిత కోపము చేత ఎరుపుగా మారినటువంటి, అరుణ అంటే ఎరుపు, కోపారునిత అంటే కోపం వలన ఎరుపు రంగులోకి మారినటువంటి నయనంబుల నుండి బాష్పకనంబుల్ తొరగంగన్. కోపము చేత ఎరుపెక్కినటువంటి కన్నుల నుండి కన్నీటి చుక్కలు రాలుతుండగా, ఏ విధంగా రాలుతున్నాయి?
కిందమ్మిరి కులవలనంతురగు జలకణంబుల పూలెన్. ఎర్ర కలువ రేకుల మీద నుంచి నీటి బిందువులు ఏ విధంగా రాలుతాయో, ఎంత చక్కని పోలిక చెప్పాడు చూడండి. ఎర్ర కలువ రేకుల నుండి నీటి బిందువులు ఏ విధంగా రాలుతాయో ఆ విధంగా కోపము చేత ఎరుపెక్కినటువంటి తన కళ్ళలో నుండి కన్నీటి బిందువులు బాష్పకణములు త్వరగంగన్, బాష్పకణములు రాలుతూ ఉండగా, వెలువడుతూ ఉండగా తలవాంచి ఆ రాజును కటాక్షించుచు, ఆ రాజును చూస్తూ తన హృదయ సంతాపంబు తనకు తాను ఉపశమించుకొని, తన మనసులో కలిగినటువంటి బాధను దిగమింగుకొని పెద్దయున్ ప్రొద్దు చింతించి శకుంతల ఆ రాజునకు ఇట్ల నియన్. చాలాసేపు విచారించి ఇకనైనా గుర్తుపడతాడేమోనని ఆలోచించి, ఇంతకు గుర్తుకు పట్టకపోయేసరికి చాలాసేపు ఆలోచించి ఇక ఆ రాజును చూసి తను ఈ విధంగా అన్నది. అంటే నన్నే మనం ముందే చెప్పుకున్నాము, ఈ శకుంతలోపాఖ్యానం కావ్యంలో అడుగడుగున మనకు నీతి వాక్యాలు కనబడుతూ ఉంటాయి, అడుగడుగున నీతి సూత్రాలు కనబడుతూ ఉంటాయి. ఈ విధంగా ఒక పద్యంలో నన్నయ్య నీతిని, సూక్తిని పొందుపరిచాడు చూడండి. ఈల ఎరుకలేని ఇతరుల ఎట్ల నీ విరుగననుచు పలికెదు అరిగి ఎరిగి ఏన కాని దీని నెరుగ ఇతరులు తొరలులని తప్ప పలకనగునె ధార్మికులకు ఏనే కాని దీనిని ఎరుగరు ఇందు ఒరలులని. అంటే నేను తప్ప మన ఇద్దరికీ పరిచయం ఉందని ఎవరికి తెలియదని, ఏనే కాని నేను తప్ప ఇంకెవరు కూడా మనము వివాహం చేసుకున్నప్పుడు లేరు కాబట్టి ఈ విషయము ఒరులకు ఎవరికి తెలియదని, ఒరులకు తెలియదని తప్ప పలుకనగునె ధార్మికులకు, గొప్పవారైనటువంటి మీలాంటి రాజులకు ఈ విధంగా పలకడం ఏల ఎరుకలేని ఇతరుల ఎట్ల నీ వెరుగననుచు పలికెదవు ఎరిగి ఎరిగి. నన్ను తెలిసి కూడా తెలియదు అని ఏ విధంగా నీకు మాట్లాడడానికి మాటలు వస్తున్నాయి? ఎందుకంటే ఎవరికి తెలియదు కాబట్టి, మన వివాహాన్ని ఎవరు చూడలేదనా, మన ఇద్దరికి తప్ప, అంటే నాకు తప్ప ఇంకెవరికి తెలియదనే ఆ విధంగా మాట్లాడుతున్నావా? ఏల ఎరుకలేని ఇతరుల ఎట్ల నీ వెరుగననుచు పలికెదు ఎరిగి ఎరిగి. నీకు తెలిసి కూడా నేనెవరినో అన్నట్టు, పరాయిలు అన్నట్లు, ఇతరులు అన్నట్లు నాతో పలుకుతున్నావు, తెలియనట్లుగా నన్ను ఎప్పుడు చూడనట్లుగా పలుకుతున్నావు. ఈ విధంగా పలకడం తగునా? అంటే మధ్యవర్తులు ఎవరు చూడలేదని చెప్పేసి ఈ విధంగా తెలియనట్లు పలకడం తగునా నీకు? ఇది నీకు తగదు కదా. ఓ విమల యశోనిధి పురుషవృత్తం వెరుగుచుండుచు వేదములున్ పంచభూతములు ధర్మవు సంధ్యలు అంతరాత్మయున్ యముడున్ చంద్ర సూర్యులు అహంబున్ రాత్రియున్ ఆ మహాపదార్థములివియుండగా నరుడు తక్కువ నేర్చుని తన్ను మృచ్యులన్. ఓ రాజా, తెలిసి కూడా నన్ను తెలియనట్లుగా పలుకుతున్నావే. విమల యశోనిధి అంటే యశస్సుకు నిధి అయినటువంటి వాడా, మలినం లేనటువంటి కీర్తి కలిగినటువంటి ఓ రాజా, పురుషవృత్త మెరుగుచునుండున్. మనం చేసే ప్రతి పనిని కూడా గమనిస్తూ ఉంటారు. ఎవరు గమనిస్తారు? పంచభూతములు అంటే మనకు తెలుసు, గాలి, నీరు, అగ్ని, ఆకాశము, భూమి. ఈ 5 పంచభూతములు మనం చేసే ప్రతి పనిని ఎప్పుడు గమనిస్తూనే ఉంటాయి. అంటే ఇక్కడ నన్నయ్య చెప్పినటువంటి ధ్వని చూడండి. ఎప్పుడైతే ఈ శకుంతలను దుష్యంతుడు గుర్తుపట్టడో, చివరి క్షణంలో ఆకాశవాణి శకుంతల యొక్క వృత్తాంతాన్ని చెప్పడం వల్ల దుష్యంతుడు గుర్తిస్తాడు అని చెప్పేసి మనకు పాఠ్యాంతరంలో ఉంది. అంటే ఆకాశవాణి అంటే పంచభూతంలో ఒకటి, దాన్ని ముందే ధ్వనించే విధంగా కథలో ముందే చెప్తున్నాడు. ఓ రాజా, పంచభూతములు
మనం చేసే ప్రతి పనిని గమనిస్తూ ఉంటాయి. పంచభూతములు మనకు గుర్తు చేస్తూ ఉంటాయి. కాబట్టి మనం తెలిసినా తెలియనట్లు నటించడము తగదు అని చెప్పేసి ఆ జరగబోయేటువంటి కథని ముందే చెప్తూ ఉంది. అంటే ఆ వస్తు ధ్వనిని ఇక్కడ నన్నయ్య ధ్వనింపజేశాడు. విమల యశోనిధి పురుషవృత్త మెరుగు చుండుంచూవి వేదములున్ పంచభూతముల్ ధర్మవు సంధ్యలు అంతరాత్మయున్ యముడున్ చంద్రసూర్యుల్ అహమ్మున్ రాత్రియున్ ఈ మహాపదార్థములు ఇవి ఉండగా నరుడు తక్కున నేర్చుని తన్ను మృచులన్. నరులైనటువంటి వాళ్ళు ఈ విధంగా అబద్ధమాడడం తగుతుందా? అబద్ధమాడి తప్పించుకోగలడా? తనను తనము మృచిల్లుకోగలడా? తనము దొంగతనం చేసుకోగలడా? తను మోసం చేసుకోగలడా? చేసుకోలేడు. ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రకృతిలో ఉన్నటువంటి పంచభూతములు, ధర్మము, సంధ్యలు, అంతరాత్మ, యముడు, చంద్రసూర్యులు వీళ్ళందరూ కూడా అహంబున్ రాత్రియున్ అంటే దినము పొద్దు అంతా కూడా గమనిస్తూనే ఉన్నాయి. ఈ మహాపదార్థములు ఇవి ఉండగా నరుడు తక్కువ నేర్చునే తన్ను మృచిలన్. తనను మోసం చేసుకోగలుగుతాడా అని ఎంత గొప్పనైన నీతి చెప్పాడు చూడండి. అంటే మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు మనల్ని ఎవరు చూస్తలేరులే చేసేద్దామని అనుకుంటాం. కానీ చూడండి, ఇవన్నీ మనల్ని గమనిస్తూనే ఉంటాయి. మన పక్కన గాలి ఉంటుంది, మన పక్కనే భూమి ఉంటుంది, ఆకాశం ఉంటుంది, పంచభూతములు మన పక్కనే ఉంటాయి. మన అన్నిటికన్నా మించి మన అంతరాత్మ ఎప్పుడు మన ఎంబడే ఉండి మనల్ని గుర్తు చేస్తూ ఉంటుంది. మన అంతరాత్మకు మనం ఏం చేస్తున్నామో తెలుస్తూ ఉంటుంది. కాబట్టి మన అంతరాత్మని మనం మోసం చేసుకోకూడదు. మన అంతరాత్మకు ఏదైతే అనిపిస్తుందో దాన్ని మనము చేయాల్సి ఉంటుంది. అంటే నీతి నియమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పాటించాలి అని చెప్పేసి ఈ పద్యంలో నీతి సూత్రాలను చెప్పడం జరిగింది. కాబట్టి ఓ రాజా, ఈ విధంగా నువ్వు నన్ను ఎరగనట్టుగా భావించడం తగదు. కాబట్టి నువ్వు నన్ను స్వీకరించి ఈ కుమారునికి పట్టాభిషేకం చేయము అని చెప్పేసి, నా ఎరిగినట్ల ఇన్నియున్ నీ ఇచ్చిన వరము దారు నీవర ఎరుగున్ నాయందు తొంటి ఎట్టుల చీయు అనుగ్రహము అవజ్ఞ సీయదగునే. నా ఎరిగినట్ల ఇన్నియున్ నీ ఇచ్చిన వరము దారు నీవర ఎరుగున్. ఓ రాజా, నీవు నాకు ఇచ్చినటువంటి వరాన్ని నేనెట్లయితే తెలుసునో, నాకు ఎలాగైతే తెలుసో, నేను ఇంతకుముందు చెప్పినటువంటి అన్నింటి కూడా ఆ విధంగా తెలుసు. కాబట్టి నువ్వు వాటి నుంచి, ఈ ప్రకృతి నుంచి, ప్రకృతి ధర్మాల నుంచి, ముఖ్యంగా నీ అంతరాత్మ నుంచి తప్పించుకోలేవు. సూర్యచంద్రులు అహోరాత్రములు మనల్ని గమనిస్తూనే ఉంటారు, మనం చేసే పనులు చూస్తూనే ఉంటారు. కాబట్టి మనం దాని నుంచి తప్పించుకోలేము. కాబట్టి నాకు తెలిసినటువంటి విషయము, ఏ విషయమైతే నువ్వు నాకు వరం ఇచ్చావో, మన పుత్రునికి యువరాజ పట్టాభిషేకం చేస్తామని ఏదైతే వరం ఇచ్చావో, నా ఎరిగినట్లు ఈ ఇచ్చిన వరము దారుణీవర ఎరుగున్, ఇవన్నీ కూడా తెలుసు, మీ అందరికీ కూడా తెలుసు, పైన చెప్పినటువంటి వాళ్ళందరికీ కూడా తెలుసు. కాబట్టి నాయందు తొంటి ఎట్టుల చీయము అనుగ్రహం అవజ్ఞసీయతగునే. ఈ విధంగా నన్ను అవజ్ఞ చేయడము నీకు తగునా? కాబట్టి ఇంతకు ముందులాగా నాయందు దయచూపి కరుణ చూపి నన్ను అనుగ్రహించి నన్ను స్వీకరించుము. ఈ విధంగా అవజ్ఞ చేయడము నీకు తగదు అని చెప్పి ఇంకా శకుంతల దుష్యంతునితో చెప్తున్నటువంటి నీతి వాక్యాలు, అంటే నన్నయ్య మహాభారతంలో చెప్పినటువంటి నీతి వాక్యాలు ఇంకా చూస్తే, అంటే మనం ముందే చెప్పుకున్నాము, నన్నయ్య యొక్క కవితా లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ కవితా లక్షణాలని మనం ముందు పాఠ్యాంశాల్లో చెప్పుకోవడం జరిగింది. ఆ కవితాంశాలు ఈ పాఠ్యాంశంలో ఏ విధంగా ఉన్నాయి, మనము డిగ్రీ స్థాయికి వచ్చినాక ఏదో పద్యాలు చదివి ప్రతిపదార్థ తాత్పర్యాలు రాయడము, పద్యాలకు భావం రాయడం ఒకటే కాకుండా కొద్దిగా విశ్లేషణాత్మకంగా చూడాలి. నన్నయ్య యొక్క కవితా లక్షణాలు తన కావ్యంలో ఈ శకుంతలోపాఖ్యానం పాఠ్యాంశంలో ఏ విధంగా ఉన్నాయి, అంటే ఈ పాఠ్యభాగం ఆధారంగా నన్నయ్య కవితా లక్షణాలను మనం చదువుకుంటే అంత విశ్లేషణాత్మకంగా ఉంటుందని చెప్పేసి ఆ కవితా లక్షణాలను అందుకే ముందు చాలా క్షుణ్ణంగా
మూడు కవితా లక్షణాలు: అక్షరరమ్యత, నానారుచిరార్థ సూక్తినిధి, ఇంకా దానికి ముందున్నటువంటి సారమతీన్ కవీంద్రులు ప్రసన్న కథాకలితార్థయుక్తి లోనారసిమీలనం అనే పద్యంలో నన్నే చెప్పునటువంటి ప్రసన్న కథాకలితార్థయుక్తి, అక్షరరమ్యత, నానా రుచిరార్థ సూక్తి అనే ఈ మూడు లక్షణాలు మనం చదువుకున్నాము. ఆ మూడు లక్షణాలు ఎలా ఉన్నాయో ఇందులో మనము చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఇందులో రాజు వేటకు వెళ్ళినప్పుడు, ఇంతకుముందు చెప్పినట్లు రాజు వేటకు వెళ్ళినప్పుడు అతి రుచిరాగతుండైన యాతనికి హృదయ ప్రమోద మాతతముగ నవ్వనమ్మున లతాళలనల్ మృదులానిలాపవర్జిత కుసుమాక్షతావలుల్ సీసలు విట్టిన ఎట్టిరేరి లతాలలనల్ మృదులానిలాపవర్జిత లతాలలనల్ మృదులానిలాపవర్జిత లతాలలనల్ లతాలలనల్ మృదులానిలాపవర్జిత లతాలలనల్ లతాలలనల్ మృదులానిలాపవర్జిత కుసుమాక్షతావలుల్ సీసలు విట్టిన ఎట్టిరేరి సంపతదలి నీ నినాద సంపదలి నీ నినాద సంపదలి నీ నినాద సంపదలి నీ నినాద మృదు భాషల దీవెనెలొప్పనిచ్చుచున్ అని ఆ రాజు దుష్యంతుడు వేటకు వెళ్తున్నప్పుడు అడవి ఆహ్వానిస్తున్నటువంటి సందర్భంలో అక్షరరమ్యత ఏ విధంగా ఉంది అనేది మనం ఆ పద్యంలో చదువుకున్నాము. దాంతోపాటే ఈ శకుంతల ఈ కథ మన కళ్ళకు కట్టే విధంగా కథాకలితార్థయుక్తి, అర్థం స్ఫురించి ఈ విధంగా ఇంతకుముందు మనం ఒక అర్థం స్ఫురిస్తుందని చెప్పుకున్నాం. ఏది? ఆకాశవాణి నేను గమనిస్తూ ఉంది, పంచభూతాలు గమనిస్తూ ఉన్నాయి అని చెప్పే అర్థంలో తర్వాతి ముందు రాబోయే కథలో ఆకాశవాణి దుష్యంతునికి ఈ విషయం గురించి చెప్తుంది. కాబట్టి పంచభూతాలు నేను గమనిస్తున్నాయనేటువంటి ఆ అర్థం స్ఫురించే విధంగా అర్థయుక్తిని కలిగి ఉన్నాడు. అలాగే అనేకమైనటువంటి నీతి వాక్యాలు, నీతి పద్యాలు, సూక్తులు ఈ మహాభారతం కావ్యంలో ఉన్నాయని నన్నయ్య చెప్పుకోవడం జరిగింది. ఆ నీతులు ఎలా ఉన్నాయో చూద్దాం. సతియున్ గుణవతియున్ ప్రజావతియున్ అనువ్రతయునైన వనితాన్ అవజ్ఞాన్విత దృష్టి చూచు అతి దుర్మతికి ఇహంబు పరము కలది మతి పరికింపన్. సతియున్ గుణవతియున్ ప్రజావతియున్ అనువ్రతయునైన వనితన్ అవజ్ఞాన్విత దృష్టి చూచు అతి దుర్మతికి ఇహము పరము కలది మతి పరికింపన్. గుణవతి మంచి గుణాలు కలిగినటువంటిది, అనుకూలవతి అయినటువంటిది, ప్రజల్లో గౌరవము కలిగించే శక్తి కలిగినటువంటి అలాంటి భార్యను అవజ్ఞాన్విత దృష్టితో అంటే స్వీకరించకుండా అలక్ష్యం చేయడము తగుతుందా? కాబట్టి ఇక్కడ దుర్మతికి ఇహపరంబు లేదు. అలాంటి దుర్గుణాలు కలిగినటువంటి వాడికి, ఇంత అనుకూలవతి అయినటువంటి భార్య ఉన్నా కూడా ఆమెను అవజ్ఞ చేయడము, ఆమెను పట్టించుకోకపోవడము, నిరాకరించడము లాంటి దుర్మార్గులైనటువంటి వారికి ఇహంలో కానీ పరంలో కానీ సుఖము లేదు అని చెప్తున్నటువంటి వాక్యం. అలాగే సంతత గృహమేది ఫలం వంతయున్ పడయంగనూపున్ అనుగుణ భార్యవంతుండగువాడు క్రియావంతుడు దాంతుడు పుత్రవంతుడు అగున్. మనిషి యొక్క గొప్ప లక్షణాలలో అంటే పురుష లక్షణాలలో ధర్మార్థ కామ మోక్షాలని చెప్తున్నాము. అందులో గృహస్థాశ్రమ ధర్మం చాలా గొప్పది అని చెప్తాము. ఈ గృహస్థ ఆశ్రమం తాను చక్కగా నెరవేర్చాలంటే, గృహస్థాశ్రమంలో మనిషి తాను విజయుడు కావాలంటే తనకు భార్య తోడుగా ఉండాలి అనేటువంటి నీతి సూత్రం మనకి ఇక్కడ నన్నయ్య చెప్పాడు. సంతత గృహమేది ఫలంబు అంతయున్ పడయంగనూపున్ అనుగుణ భార్యావంతుడగు వాడు క్రియావంతుడు దాంతుడు పుత్రవంతుడగున్. సంతతము గృహమేది ఫలంబంతయు పడయంగనూపు, గృహస్థాశ్రమ ధర్మం యొక్క సంపూర్ణ ఫలితాన్ని అనుభవించగలిగిన వాడవుతాడు ఎవడు అంటే, సంతత గృహమేది ఫలంబంతయున్ పడయంగనూపున్.
ఆ గృహస్థాశ్రమ ధర్మాన్ని అనుభవించగలిగినటువంటి వాడు, ఫలితాన్ని నెరవేర్చుకోగలిగినటువంటి వాడవుతాడు. ఎవడంటే అనుగుణ భార్యావంతుడు, అనుగుణవతి అయినటువంటి అనుకూలమైనటువంటి భార్య కలిగినటువంటి వాడు మాత్రమే. వాడే క్రియావంతుడు, గొప్ప కార్యము చేసేవాడవుతాడు. దాంతుడు, ఈ బ్రహ్మచర్య క్లేశాల నుండి బయటపడినటువంటి వాడవుతాడు. పుత్రవంతుడు కూడా అవుతాడు. ఒక మనిషి గొప్పవాడు కావాలంటే వానికి కావాల్సిందేంటి? వాని వంశము నిలబెట్టేటువంటి వాడు కావాలి, వంశాన్ని ఉద్ధరించేవాడు కావాలి. మరి ఆ వంశాన్ని ఉద్ధరించేవాడు ఎవరి ద్వారా వస్తాడు అంటే అనుకూలవతి అయినటువంటి భార్య ద్వారా మాత్రమే వస్తాడు. కాబట్టి అనుకూలమైనటువంటి భార్య తను ఈ సంసార సాగరంలో ఈదడానికి నావవలె తోడ్పడుతుంది. సంసారం అనేటువంటి ఒక గొప్ప సముద్రం అయినప్పుడు, ఈ గృహస్థ ధర్మం అనేది ఒక సముద్రం అనుకున్నప్పుడు, ఆ సముద్రాన్ని చక్కగా ఈది ఒడ్డు చేరుకోవాలంటే అనుకూలవతి అయినటువంటి భార్యనే ఆ పని చేయగలుగుతుంది. కాబట్టి నన్ను అవజ్ఞ చేయము, నన్ను నిరాకరించకము, నన్ను స్వీకరించుము అనే చాలా చక్కని నీతి వాక్యాన్ని చెప్తూ ఉంది. సంతత గృహవీధి ఫలంబంతయున్ పడయంగనూపున్ అనుగుణ భార్యావంతుడగువాడు క్రియావంతుడు దాంతుడు పుత్రవంతుడు అగున్. ఇవన్నీ నెరవేరాలంటే ఈ పుత్రుణ్ణి నువ్వు స్వీకరిస్తేనే ఈ ధర్మాన్ని నేర్చగలుగుతావు. కాబట్టి నువ్వు ఆనాడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకొని ఈ పుత్రుణ్ణి స్వీకరించి పట్టాభిషేక్తుని చేయుము అని చెప్పేసి ఈ సభలో దుష్యంతుణ్ణి ఉద్దేశించి శకుంతల చెప్తూ ఉంది. మరియు ఇంకా ముందు పాఠంలో మిగతాది తెలుసుకుందాము. ఇంతటితో ఈ పాఠాన్ని ముగిద్దాము. ఈ మిగతా ఉన్నటువంటి పాఠాన్ని వచ్చే తరగతిలో మనము చదువుకున్నాము. ఇంతటితో ఈ పాఠాన్ని ముగిస్తున్నాము. అందరికీ నమస్కారం.